సంఖ్యాకాండము 22వ అధ్యాయము 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలాము నద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చును. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూచి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలను గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సంబంధులంగా మనం దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. మీరు ఎంతకాలం క్రితం యేసు ప్రభువుని నమ్ముకున్నారో నాకైతే తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం చెప్పొచ్చు. 2 సంవత్సరాల క్రితం అన్నా అని కొందరు, 4 ఏళ్ళు అయిందన్నా అని కొందరు, 1 సంవత్సరం అయిందన్నా అని కొందరు, 6 నెలలు అయిందన్నా అని కొందరు, 6 ఏళ్ళు అయిందన్నా అని కొందరు, 10 ఏళ్ళు అని కొందరు చెప్పొచ్చు. ఒక మనిషితో మనం సహవాసం చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలండి? ఒక మనిషితో మనం కలిసి నడవాలి, ఫ్రెండ్షిప్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? అతనికి ఎంత ఆస్తి ఉందో తెలిసి ఉండాలా? ఎంత పొలం ఉందో తెలిసి ఉండాలా? ఎన్ని పైసలు ఉన్నాయో బ్యాంక్ బ్యాలెన్స్ తెలిసి ఉండాలా? ఇద్దరు కలిసి కాపురం చేయాలంటే ఏం తెలిసి ఉండాలి? ఇద్దరు కలిసి స్నేహం చేయాలంటే ఏం తెలిసి ఉండాలి? ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలంటే ఏం తెలిసి ఉండాలి? సింపుల్గా చెప్పాలంటే మనసు తెలిసి ఉండాలి. సైకాలజీ, మనస్తత్వం తెలిసి ఉండాలి. ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలంటే కలిసి బిజినెస్ చేయకముందు వాళ్ళ మనసు గలవాలి. ఇతడు కూడా నాలాగునే ఆలోచిస్తాడు, ఇతడు కూడా నాలాగునే జాగ్రత్తగా ఉంటాడు అని అతని మనసు మనకి, మన మనసు అతనికి అర్థమైతే ఇద్దరు కలిసి ఓ బిజినెస్ చేయొచ్చు. మనసులు తెలియకుండా ఒకవేళ మనం ఒకరితో కలిసి వ్యాపారం మొదలు పెడితే, మనసులు తెలియకుండా మనం కలిసి వ్యాపారం మొదలు పెడితే కొద్ది రోజుల్లో అభ్యంతరం ఏర్పడే అవకాశం ఉంటుంది. మనసులు కలవకుండా పెళ్లి చేసినా అంతే అయింది. అబ్బాయి మైండ్ అమ్మాయికి తెలియదు, అమ్మాయి మైండ్ అబ్బాయికి తెలియదు. ఇక వీడిని అందంటే ఆమె పంది అంటది, ఆమె పంది అంటే వీడిని అంది అంటాడు. ఆ సంసారం కూడా సాగదు. ఇద్దరు కలిసి జీవితాంతం కాపును సజావుగా చేయాలంటే ఒకరి మైండ్ ఒకరికి అర్థం అవ్వాలి, మనస్తత్వం తెలిసి ఉండాలి. ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా అదే సాధ్యమో, అట్లుంటేనే సాధ్యమైంది. లేకపోతే 2 రోజుల్లో కొట్లాడుకొని విడిపోతారు. సో కలిసి కాపురం చేయాలన్నా, కలిసి స్నేహం చేయాలన్నా, కలిసి బిజినెస్ లేక వ్యాపారం చేయాలన్నా మైండ్ సెట్ తెలిసి ఉండాలి. ఇప్పుడు లోక జీవితాన్ని విసర్జించి దేవుని మార్గంలోకి వచ్చి ప్రభువుతో కలిసి అడుగులు వేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఒక అజ్ఞాత వ్యక్తితో స్నేహం చేయటం మొదలుపెట్టాం. ఆయన ఉన్నాడా లేడా అంటే ఆయన పేరే ఉన్నవాడు, ఆయన లేనివాడు కాదు, నిజంగా ఉన్నవాడు, ఉన్నాడు. మనం ఆయన కనబడుతున్నాం కానీ ఆయన మనకు కనబడట్లా. కానీ భౌతిక నేత్రాలకు కనబడట్లేదు, కానీ మన మనోనేత్రాల ముందు ఆయన ఎల్లప్పుడూ కనిపిస్తూనే ఉన్నాడు. మన మనోఫలకంలో ఆయన రూపం ముద్రించబడి ఉంది. విశ్వాస నేత్రాలతో చూచినప్పుడు లోకం మొత్తానికి ప్రాణప్రియుడు కనపడలేదు, కానీ షూలమితి కనపడ్డాడు. అదిగో నా ప్రాణప్రియుడు వచ్చుచున్నాడు
కొండల మీద ఎగసి వచ్చుచున్నాడు, మెటల మీద దాటి వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు, నా ప్రియుడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇదిగో వచ్చుచున్నాడని ఆమె చెప్పింది అంటే మిగిలిన వాళ్ళకి కనపడలా, ఈమెకు కనపడ్డాడు. అందుకే అదుగో నా ప్రియుడు వచ్చుచున్నాడు అన్నది. మన గోడకు వెలిగాన అతడు నిలుచుచున్నాడు అన్నది. మిగిలిన వాళ్ళకు కూడా కనపడితే వచ్చుచున్నాడని చెప్పనేలా? వాళ్ళకి కనపడట్లా, ఈమెకే కనపడుతున్నాడు కనుక పరమగీతంలో సంఘకన్య అదుగో నా ప్రాణప్రియుడు అంటుంది. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది అన్నది మళ్ళీ ఇంకో చోట. అక్కడే పైన ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినపడుతుంది అంటే మిగిలిన వాళ్ళకి కూడా స్వరం వినపడితే ఏమో స్పెషల్గా ఆలకించండి అని చెప్పనేలా? అంటే మిగిలిన వాళ్ళకి వినపడట్లా, ఈమెకే వినపడుతుంది ఆయన స్వరం, ఈమెకే కనపడుతున్నది ఆయన రూపం. అది పాయింట్. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనం కలిసి ప్రయాణం మొదలుపెట్టాం. నువ్వు ఎప్పుడు విశ్వాసంలోకి వచ్చావు అప్పటి నుంచి. ఈ ప్రయాణంలో ఆయన మనం ఇద్దరం కలిసి మరి ఇక జీవితాంతం ఇక్కడే కాదు, రేపు నిత్యత్వంలో పోయినా కూడా ఆయనతోనే కలిసి సహజీవనం. ఇక ఆయన మనం విడిపోయేదే లేదు. విడిపోయిన నాడు ఇక మనం ఇంకంతే సంగతులు. ఆయన మనం కలిసే బతకాలి, అదే రూల్. ఓకే, ఎవరెవరు కలిసి బతకాలని, అసలు నువ్వెవరితో కలిసి బతకాలనుకుంటున్నావు? ముందు అసలు నీ ఆలోచన చెప్పు. ఎవరితో కలిసి నడవాలని వచ్చావు? ఎవరితో కలిసి సహవాసం చేయాలని వచ్చావు? ఎవరితో కలిసి బతకాలని వచ్చావు దేవుని సన్నిధికి? అందరూ నోరు తెరిచి చెప్పండి. అవునా? ఇంకెవరితోనన్నా? కొంతమంది అట్ట కూడా వచ్చేవాళ్ళు ఉంటారులే. కొంతమంది దేవుడి సన్నిధికి దేవుడి కోసం రారు అట్లా. కొంతమంది జేబులు కొట్టే బ్యాచ్ ఉంటారు. ఎవడైనా కాస్త ఏమరపాటుగా ఉంటే ఆ సెల్లో, ఆ డబ్బులు, ఆ బైబుల్, అందులో ఏదో డబ్బులు పెడతారు, ఆ పరుసులు ఏదో కొట్టేద్దామని ఒకడొచ్చి కూర్చుంటారు. కొంతమంది ఉంటారు దురాలోచనతో వచ్చి కూర్చుంటారు. వాడికి నచ్చిన అమ్మాయి ఎవరో చర్చికి వచ్చి ఉంటుంది, వీడికి భక్తి కట్టలు తెంచుకుంటుంది. ఒకటి వీడి భక్తి అంతా అమ్మాయి మీద, దేవుడి మీద కాదు, వాడు పాడు కాదు. వీడు కూర్చొని అమ్మాయి నన్ను చూసిందో లేదో, నేను కూడా చర్చికి వచ్చా, చూసిందో లేదో అని ఆమె దయ కోసం వీడు దరిద్ర వేషాలన్నీ వేస్తుంటాడు. అట్లా వచ్చి కూర్చుంటారు కొంతమంది వ్యక్తులు. అందుకని అడిగా. కొంతమంది ఏమో రంధ్రాన్వేషణ కొరకు వస్తుంటారు అన్నమాట. యేసుప్రభుని ఇట్లా వెతికారు, ఏ మాటల్లో దొరుకుతాడు, ఏ పాయింట్ పట్టుకుందాం, విమర్శ చేద్దాం అని రంధ్రాలు వెతుకుదాన్ని కొంతమంది వచ్చి కూర్చుంటారు. సో ఈ బాపతులో మీలో ఎవరన్నా ఉంటే, మీతో నేను అనట్లేదు కానీ అర్జెంటుగా మారు మనసు పొందమని చెబుతాను. అట్లాంటి రకాలు ఎవరన్నా ఉంటే, లేదు అందరూ సదభిప్రాయంతో మంచి ఆలోచనతో దేవునితో సహవాసం చేయగోరి వచ్చినట్లయితే, మీరు అదే ఆశించి కదా వచ్చారు, ప్రభుతో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నారు. లోక స్నేహాలతో విసిగిపోయారు, లోక బంధాలతో విసిగిపోయారు, విరక్తి పుట్టింది. ఇప్పుడు ప్రభుతో సహవాసం చేయాలి, సహజీవనం చేయాలని వచ్చారు. బాగుంది. మరి యేసుతో సహవాసం, యేసు మనతో సహవాసం ఎంతకాలం? జీవితాంతం. మరి ఇద్దరు కలిసి కాపురం చేయాలంటే ఏం తెలిసి ఉండాలని చెప్పాను? పెద్దగా చెప్పండి. అంతే. కొంతమంది అత్త మామ ఇద్దరు, అత్తగారు మామగారు ఇద్దరు అమ్మాయి దగ్గరికి వస్తారు. భర్త మహాకోపంగా కేక వేస్తాడు. అత్తగారు చూసి అదురుపోయింది. అమ్మాయి అంతలో కేక వేసాడు, ఇప్పుడు నిన్ను కొడతాడేమనే. కూతురు ఏముంటుంది? ఏముండదులేమ్మా, ఒట్టి అరుపులే, ఏముండదు. అంతలో కేకలేసాడు, కొడతాడేమోనమ్మాయి, నేనన్నా పోయి సర్ది చెప్తాను, ఏముండదు నువ్వు కూర్చో అనిపోయిద్ది. ఏంటండి అనుకుంటా పోయిద్ది. మామూలుగానే ఆమెతో పాటు వస్తాడు. ఇక ఆశ్చర్యపోయిద్ది, నిజంగా కొడతాడేమో అన్నంత కోపంగా పిలిచాడు. తీరా చూస్తే అమ్మాయి చెప్పిందే జరిగింది. అంటే మనసు అర్థమైపోయింది అమ్మాయికి. అమ్మ టెన్షన్ పడింది కానీ అమ్మాయి టెన్షన్ పడలా. ఎందుకో తెలుసా? అమ్మకేమో వాని మనసు అర్థం కాల, అమ్మాయికి అర్థమైంది. ఎంత మొత్తుకున్నా పెద్ద కేకలు అరుపులేదు తప్ప ఇంకా ఏమీ చెయ్యడన్న సంగతి అర్థమైనందున ఆమె భయపడలేదు. అంటే మనస్సు తెలిసి ఉంటుంది, తెలిస్తేనే కాపురం బాగుంటుంది, తెలియకపోతే కొట్లాటే.
ఇప్పుడు యేసయ్యతో మనతో యేసయ్య కలిసి ప్రయాణం సాగించాలని అనుకున్నాం కదా, మరి మనసులు తెలియొద్దు. అదే అండి నా పాయింట్. స్తోత్రం చెప్పండి. ఏం తెలియాలి? ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలంటే, కలిసి కాపురం చేయాలంటే కూడా ఏం తెలిసి ఉండాలి? 3 మాటలు చెప్పా. కలిసి స్నేహం చేయాలంటే, కలిసి కాపురం చేయాలంటే, కలిసి పని లేక వ్యాపారం చేయాలంటే. ఎందుకన్నా ఈ 3 చెప్పావంటే, యేసయ్యతో ఇప్పుడు ఆ 3 మనం చేయాల. అవి 3 బైబిల్లో ఉన్నాయి, తెలుసా మీకు? ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. యోహాను సువార్త అదేదో అధ్యాయం, అదేదో వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. 15వ వచనం చదవండి. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. అది స్నేహితుడు అని పెట్టేశాడు. ఇక మనకి పేరు. ఆయనతో కలిసి మనం స్నేహం చేయాలి. మనమేమో పాట పాడతాం కానీ అసలు ఆ పాయింట్ పట్టించుకోం. ఏమండి? పాట పాడతాం స్నేహితుడని, స్నేహానికి నిజం. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా. ఓల్డ్ సాంగ్ ఒకటి ఉంది. స్నేహితుడు ప్రాణప్రియుడు అతడే నా స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధుడు స్నేహ, నా సమీప బంధుడు ఈయన తారరరా. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎట్లా స్నేహితుడు అనే పదం మీద యేసయ్య ఎన్ని పాటలు ఉన్నాయో. నేను కూడా ఏదో రాసినట్టు ఉన్నాను దేవుడిచ్చిన జ్ఞానంతో. సరే ఇప్పుడు అవన్నీ ఆడు గుర్తు చేసుకుందాంలే. కానీ మొదటిదైతే ఆయనతో మనం కలిసి ఫ్రెండ్షిప్ చేయాల్సి ఉంది ఒకటి. రెండవది కాపురము అన్నాను. కాపురము చేయాలి అన్న మాట వాడాను. చూడండి బైబిల్లో అది ఎక్కడో ఒక చోట ఉందండి, చూస్తారా? మీరు తీస్తారా, నన్ను తీయమంటారా? బైబిల్ గ్రంథంలో ఒక చోట ఆయన తానే, చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ప్రకటన గ్రంథము 21:3. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. అయిపోయింది. దొరికిందా? ఇద్దరు కలిసి కాపురం చేయాలంటే ఏముండాలి అన్న చెప్పాను. ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏముండాలి అని చెప్పాను. ఇద్దరు కలిసి పని చేయాలంటే, లేక వ్యాపారం చేయాలంటే, లాభము వచ్చినట్లు ఏదైనా చేయాలంటే ఇద్దరు కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే వాళ్ళకి ఏం తెలిసి ఉండాలి అన్న కాడ కదా. 3 చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ స్నేహం చేయాలంటే ఏముండాలి? మనసులు తెలిసి ఉండాలి. కాపురం చేయాలంటే మనసులు తెలిసి ఉండాలి. కలిసి పనో వ్యాపారమో చేయాలంటే మనసులు తెలిసి ఉండాలి. ఇప్పుడు స్నేహం చూపించాను, కాపురం చూపించాను. ఇప్పుడు పని చూపించొద్దు? 1 కొరింథీ పత్రిక పదండి.
3వ అధ్యాయము 9వ వచనం చదువు అయిపోయింది. ఇక మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అది దేవునితో కలిసి జీవిస్తున్న ఒక వ్యక్తి తన్ను గూర్చి తాను ఏం చెప్పుకుంటున్నాడంటే నేను దేవునితో కలిసి పనిచేస్తున్నాను అంటున్నాడు. ఓకే, దేవునితో కలిసి పనిచేస్తున్నాను. ఆ పని ఏదన్నా కానీ నేను ఒక్కడనే కాదు, ఆయన నేను ఇద్దరం కలిసి ఒక మాట మీద ఒక పని చేస్తున్నాం మేము అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవునితో కలిసి స్నేహం చేయాలి, దేవునితో కలిసి కాపురం చేయాలి, దేవునితో కలిసి పని చేయాలి. ఈ మూడింటికి లేఖనాధారం ఉంది. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఏం తెలిసి ఉండాలని చెప్పాను? ఒక భర్త విడాకులకు అర్జీ పెట్టుకుంటాడు భార్య విషయంలో. కోర్టు అడుగుతుంది, ఎందుకు ఆమె నుండి విడిపోవాలనుకుంటున్నామంటే 10 సంవత్సరాలుగా ఈ దయ్యపు దాంతో కాపురం చేస్తుందని సార్. ఎంతో తెలివిగా చురుగ్గా ఉండేవాడిని, సగం మెంటలు ఎక్కింది నాకు. ఇప్పుడు తట్టుకోలేను సార్, ఇంతవరకు నాకు అర్థం కాలేదు ఈ రాక్షసి అన్నాడు. ఒక భార్య భర్త నుండి విడాకులు కోరుతూ అర్జీ పెట్టుకుంటుంది. ఎందుకమ్మా విడిపోవాలనుకుంటున్నాం, మీ మ్యారేజ్ అయ్యి 13 ఏళ్ళు అయింది కదా అంటే 13 సంవత్సరాలుగా ఈ దుర్మార్గుడితో కాపురం చేస్తున్నాను. వీడు మనిషో రాక్షసుడో సైకోనో మంచోడో ఏం అర్థం కాదు సార్. ఎందుకు నవ్వుతాడో, ఎందుకు కోపడతాడో, ఎందుకు ఏడుస్తాడో, ఎందుకు తిడతాడో, ఎందుకు కొడతాడో ఇంతవరకు అర్థం కాలేదండి. వీడి మెంటాలిటీ అర్థం కాలేదు నాకు పిచ్చెక్కి ఏ వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో, రాజమండ్రి మెంటల్ హాస్పిటల్లో చేరేటట్టున్నాను సార్. నాకొద్దు సార్, నరకం చూపిస్తున్నాడు సార్, నాకొద్దు విడాకు అని దండం పెట్టింది. ఎందుకు? మైండ్ అర్థం కాల, మనస్సు అర్థం కానప్పుడు కాపురం ఒక నరకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపురం అద్భుతంగా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు ఉండాలంటే ఇద్దరి మైండ్లో ఒకరికొకరికి అద్భుతంగా అర్థమై ఉంటేనే అది సాగుతుంది. ఇప్పుడు దేవుడు మనం ఇద్దరం కలిసి ఒక కాపురం అన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా, మనసు తెలిసి ఉండాలన్నా. మన మనసు దేవుడికి తెలియదా? మన మనసు దేవుడికి తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు. అసలు ఇంకా చెప్పాలంటే తలంపు అనేది మనకు పుట్టక మునుపే ఆయనకు అది తెలిసే ఉన్నది అన్నాడు వాక్యంలో. ఎక్కడ అన్నాడు? 139వ కీర్తన. ఒకసారి బైబిల్ ఉంటే తీయండి. 139వ కీర్తనలో నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. చూసుకో, మొదటి వచనం నుంచి చూడు. 139వ కీర్తన మొదటి వచనం నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నువ్వు ఎప్పుడో తెలుసుకున్నావు నన్ను. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఎప్పుడు కూర్చుంటానో తెలుసు, ఎప్పుడు లెగుస్తానో తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అద్దుగో అద్దుగో అద్దుగో, చాలిగా ఆ మనస్సు గ్రహించుచున్నావు అన్నది రౌండ్ కొట్టేసాయి. కొంతమంది ఇలా అనుకుంటారు, ఇన్ని రోజులు నాతో జీవించావు, ఇంతవరకు నా మనసు గ్రహించలేకపోయావా? ఈ డైలాగ్ వాడతారు కదా, ఇంతవరకు అతను నా మనసు గ్రహించలా, ఆమె నా మనసు గ్రహించలా అని వేస్తూ ఉంటారు కదా డైలాగులో. రైట్, మన మనసు దేవుడు ఎప్పుడో గ్రహించి ఉన్నాడు అని చెప్పి రాయించాడు అక్కడ. ఎప్పుడు గ్రహించాడు? ఎప్పుడో గ్రహించేశాడు నీ మనసు. అక్కడి నుంచి చదివితే చాలా వింతైన మాటలు ఉంటాయి. నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను నిలవటం నీకు తెలుసు, తలంపు నాకు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. తర్వాత నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అబ్బా, ఈ రకంగా మీరు ఇంటికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ ఉంటే బాగా చదువుకోండి, భలే భలే మాటలు ఉంటాయి. అసలు దేవుడికి నా సంగతులు ఏమేమి తెలుసు అంటే నీ చరిత్ర మొత్తం తెలుసు అని చెబుతాడు ఆడ. ఎంత బాగా మన మనసును అర్థం చేసుకున్నాడో. ఒక విచిత్రమైన విషయం చెప్పనా, ఇద్దరే సైకోలు అనుకో, పెందలాడి పెటాకులైద్ది పెళ్ళి కాస్త.
దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, ఇద్దరిద్దరే సైకోలు అనుకో, కొద్ది రోజుల్లోనే పెళ్ళి పెటాకులు అయిపోయింది. కనీసం ఇద్దరిలో ఒకరైనా ఒకరిని అర్థం చేసుకునే వాళ్ళు అనుకో, కొంతవరకు కాపురం కొంచెం విడిపోకుండా నడుస్తుంటుంది. ఏందమ్మా ఎట్లా భరిస్తున్నావంటే, ఏదో అర్థం చేసుకుని అట్లనే ఇడ్చుకుపోతున్నా. అసలు నిన్ను అర్థం చేసుకోడు కదమ్మా, ఆయన నన్ను అర్థం చేసుకోకపోయినా నాకు ఆయన అర్థం అయ్యాడులే చాలు. అసలు నిన్ను అర్థం చేసుకోదు కదా బ్రదరు, ఎట్లా భరిస్తున్నావు అమ్మాయిని అంటే ఏడిచిందిలే, వెర్రిమోకుంది. ఆమె నన్ను అర్థం చేసుకోకపోయినా నేను ఆమెను అర్థం చేసుకున్నాగా, ఎట్లనో నడిపిస్తున్నా బ్రదర్, ఏం చేద్దాం. కానీ మొత్తానికైతే ఒకరన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కాపురం పెటాకులు కాకుండా నడుస్తుంది. ఇప్పుడు మన కాపురం అలానే జరుగుతుంది దేవునితో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన అర్థం చేసుకుని అడుగులు వేయటం సంగతి అట్టుంచి మనకు అర్థం, మనమేందో ఆయనకు అర్థమయ్యాం. అందుకే పనికిమాలిన భార్యతో, జగడగొండి భార్యతో, గయ్యాళి భార్యతో, మూర్ఖురాలైన భార్యతో, మొండిదైన భార్యతో కాపురం చేసినట్టు ఎట్లా లాక్కొచ్చుకుంటున్నాడు ఆయన మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపనమ్మకస్తురాలైన భార్యతో ఒక నమ్మకస్తుడైన భర్త జీవిస్తున్నట్టుంది ప్రభు మనతో బతకటం. మీ సంగతి ఎలా ఉందో కానీ నా మట్టుకు నా ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు అదే. నేను చాలాసార్లు మా తమ్ముళ్ళతో అన్నాను, నాతో ఉండేవాళ్ళతో అన్నాను, నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్య వలె, నేను ఆయన ఎడల అపనమ్మకస్తుడనై ఉంటిని, కానీ ఆయన అయితే నాకు ఒక నమ్మకమైన భర్త వలె బహునమ్మకస్తుడై ఉన్నాడు. ఎన్నో మార్లు నా చర్యల చేత నేను ఆయన్ని గాయపరిచితిని, కానీ ఆయన తన ప్రేమ చేత నా గాయములు కట్టుచున్నాడు. ఎన్నోసార్లు ఆయన కదలికల్ని అర్థం చేసుకోవడంలో నేను తప్పిపోయాను, కానీ ఆయన నన్ను నిరంతరం అర్థం చేసుకుని నా కోసం సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. ఏ కోణంలో చూసినా నేనైతే ఆయనకు స్థిరముగా ప్రేమ చూపేటువంటి వ్యక్తిగా లేను, కానీ ఆయన అయితే ఒక మాట చెప్పేశాడు నాతో, నా శరీరంలోని రక్తమంతా తీసుకో, ప్రతి చుక్కని అడుగు, అది నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఆఖరి చుక్కను కూడా అడుగు, అది కూడా నిన్నే ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఎందుకంటే నీకోసం నా శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు కూడా నీకై నేను నేలగార్చానన్న. ఇది నిజం. యేసు, ఎంత ప్రేమిస్తున్నావు నన్ను, ఎంతని చెప్పేది? అగాధ సముద్ర జలములైనా సిలువలో వేలాడే అనే పాటయ్యా. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే. చాలా బాగుంటుంది పాట. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా,
అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధారబోయుచునే. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధారబోయుచునే. సిలువలు రేలాడే నీ కొరకే, సిలువలు రేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఎంత ప్రేమ యేసయ్యా నీకు నా మీద అంటే, అగాధ సముద్ర జలాలన్నీ తీసుకొచ్చి నా ప్రేమ నీ మీద మండుచున్న ప్రేమాగ్ని మీద పోసినా కూడా అది చల్లారనంత ప్రేమ నాయన. అంత లోతుగా మాట్లాడాడు. ఇంకేం అర్థం చేసుకుంటాం మనం? మన మనసు తెలుసు, మన నడక, మన పడక, మన ఆలోచన, మన వ్యవహారం, మన నమ్మకత్వం, మన పరిశుద్ధత, మన నీతి, మన మంచితనం అంతా తెలుసు ఆయనకి. ఎంత మాత్రమో అంతా తెలిసి కూడా మనతో నడుస్తున్నాడు. అంతా తెలిసి కూడా మనకి ఇంకా పరిత్యాగ పత్రిక ఇవ్వాల. పరిత్యాగ పత్రిక అనగా విడాకులు. దేవునికి స్తోత్రం. అంటే కొంతమంది అనుమానాస్పదముగా చూచుదురు, పరిత్యాగ పత్రిక అయినా ఏమి అని. అంటే విడాకులు. ఇంకా ఇలా మనం ఒక్కోసారి వదిలేసాం, ఆయన వదల్లా. ఇప్పుడు ఇంతకీ మాకేం చెబుతున్నావు? బైబిల్లో ఒక ఆయన ఉన్నాళ్లే, దేవునితో కలిసి కాపురం మొదలు పెట్టాడు. కొద్ది రోజులు చేసిన తర్వాత ఆయన ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడో, దేవుని కదలికల్లోని విచిత్రమైనటువంటి అంశాలు కొన్ని మీ దృష్టికి తెద్దామని ఏదో మొదలెత్తా. సరే, ఇప్పుడు ఒక పాయింట్ మీకు మెట్టుకు అర్థమైతే నాకు అంతే సంతోషం. దేవుడు మనం కలిసి పని చేయాలి, స్నేహం చేయాలి, కాపురం చేయాలి. ఇవన్నీ జరగాలంటే ఆయన మనసు మనకి, మన మనసు ఆయనకి తెలిసి ఉండాలి. ఇక మన మనసు అయితే ఆల్రెడీ ఎప్పుడో ఆయనకి తెలుసు. ఇక ఆయన మనసే మనకు తెలియాలి. మన జీవితకాల సబ్జెక్ట్ అంతా అదే. సోదరుడా, సోదరి, ఇంకెంతకు మించి ఏం చెప్పేది నీకు పాఠం? మన జీవిత కాలానికి పాఠం ఏమిటంటే, ఆయన మనసు నెరిగి నువ్వు నడుచుకొనుటయే. ఆయన సంతోషం కలిగించున్నట్లు, ఆయనకి ఇష్టము కలుగున్నట్లు నీవు నడవాలంటే ముందు ఆయన మనసు నీకు తెలియాలి. ఇక మన జీవితంలో ఆయన మనస్సు ఏమిటో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రతి విషయంలో ఆయన ఏమి కోరుచున్నాడో, ఆయన ఎలా ఆశిస్తున్నాడో, ఏ విధంగా చెప్తున్నాడో దాన్ని గుర్తుపడుతూ ఆ విధంగా మనం ఆయనతో కలిసి నడవటమే మన జీవితంలో గొప్ప సంగతి.